రాఖీ పండుగ రక్షాబంధన్ అనేది భారతదేశంలో అన్నాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన పండుగ. ఇది సాధారణంగా శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. చెల్లెలు తన అన్న చేతికి రాఖీ కట్టి అతని దీర్ఘాయుస్సు, రక్షణ కోసం ప్రార్థిస్తుంది. అన్న తన చెల్లెలికి రక్షణ ఇస్తానని హామీ ఇస్తాడు. రాఖీ పండుగ పురాణం. ఇంద్రుడికి రాక్షసుడు వృత్రాసురునితో యుద్ధం జరుగుతుంటుంది. ఆ సమయంలో ఇంద్రుడి భార్య సచిదేవి, ఇంద్రాణి, ఒక పవిత్రమైన రక్షాసూత్రాన్ని తయారుచేసి శ్రావణ పౌర్ణమి నాడు ఇంద్రుడి చేతికి కట్టి అతని రక్షణ కోసం ప్రార్థిస్తుంది. ఈ రక్షాబంధన శక్తితో ఇంద్రుడు యుద్ధంలో గెలుస్తాడు. అప్పటి నుండి ఇది రక్షాబంధనంగా మారింది. మహాభారతం ఆధారంగా శ్రీకృష్ణుడు ద్రౌపది కథ. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధ చేసినప్పుడు అతడి చేతి నుండి రక్తం వస్తుంది. ద్రౌపది తన చీర నుండి చిన్న ముక్క కోసి అతని చేతికి కట్టుతుంది. అప్పటి నుండి కృష్ణుడు, నేను నీకు ఎప్పుడూ రక్షణగా ఉంటాను అని అనుకుంటాడు. ఇది రాఖీ బంధానికి చిహ్నంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు, జులై ఆగస్ట్ మధ్యలో, ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున వస్తుంది. చెల్లెలు అన్నకి తిలకం, ఆర్తి, రాఖీ కట్టడం, పసుపు కుంకుమ పెట్టడం, తనం ప్రేమగా స్వీట్లు తినిపించడం, అన్న తన చెల్లెలికి ఉపహారం ఇవ్వడం, రక్షణ హామీ ఇవ్వడం. ఇది కేవలం ఒక హిందూ సంప్రదాయం మాత్రమే కాదు. నేటి రోజుల్లో ఇది అన్నాచెల్లెళ్ల ప్రేమను తెలియజేసే విశ్వవ్యాప్త పండుగగా మారింది.